టమాటా నిలువ పచ్చడి పెడుతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, నేను 1 కిలో టమాటాలు తీసుకున్నాను అనమాట. దీన్ని నీట్గా శుభ్రం చేసేసుకొని తడి అంతా ఆరిపోయిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే ఒక 100 గ్రాముల చింతపండు, కిలో టమాటాలకి 100 గ్రాముల చింతపండు తీసుకున్నాను అనమాట. దీంట్లో ఈనెలు అవి లోపల గింజలు ఉంటల్లా అవన్నీ నీట్గా తీసేసుకొని ఇట్లా నీట్గా పెట్టుకున్నాను అనమాట. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసి ప్యాన్ కొంచెం వేడైన తర్వాత కట్ చేసుకున్న టమాటాలన్నీ ఇందులో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని మూత పెట్టేసేసి ఒక 10 మినిట్స్ బాగా మగ్గించుకుందాము. 10 మినిట్స్ తర్వాత చింతపండు యాడ్ చేసుకోవాలి. దీంట్లో నేను ఎటువంటి ఆయిల్ కూడా వేయలేదు. ఆ టమాటాలో వచ్చే నీరుతోనే దీన్ని ఉడికిచ్చేస్తాను అనమాట. నేను మూత పెట్టేసేస్తున్నాను. పక్కన చిన్న కడాయి పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత ఈ స్పూన్ తోటి మెంతులు, అలాగే ఆవాలు ఎక్కువ వేసుకున్నామంటే చేదు వచ్చేస్తుంది. ఈ రెండింటిని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కంప్లీట్ ఇది డ్రై రోస్ట్ అనమాట. ఇది బాగా డ్రై రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసేసుకోవాలన్నమాట. ఇలా రోస్ట్ అయిన తర్వాత బాగా పూర్తి కంప్లీట్గా చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దాము. మూత తీసి ఒక్కసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. అంతా చూసారా, ఆల్రెడీ టమాటాలో నుంచి నీరు వచ్చేస్తుంది. దీంతోనే బాగా మగ్గిపోతుంది అన్నమాట. ఒక 5 మినిట్స్ మగ్గిద్దాము. సరే బాగా అంతా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించిన తర్వాత నెక్స్ట్ చింతపండు యాడ్ చేసుకుందాం. మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ మగ్గిద్దాము. మూత తీసేసి ఒకసారి అంతా మిక్స్ చేస్తున్నాను నేను. మిక్స్ చేసేసాను బాగా. ఇప్పుడు చింతపండు యాడ్ చేద్దాము. యాడ్ చేసేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. ఇది మనకు అప్పటికప్పుడు కావాలని అనుకుంటే ఇన్స్టంట్గా ఇలా పెట్టేసేసుకోవచ్చు. ఇది 2 రకాలు కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఒక 5 మినిట్స్ దీన్ని మగ్గిద్దాము. మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాలు ఒక్కసారి మూత తీసి దీంట్లోకి 1 కిలో టమాటాలకి నేను ఈ గ్లాస్ తోటి సాల్ట్ తీసుకుంటున్నాను అనమాట. సాల్ట్ వేసేసాను, అలాగే పసుపు కూడా వేసేసాను. వేసేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. ఒక 15 మినిట్స్ బాగా ఉడికియాలి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ, లేదంటే అడుగు అంటేస్తుంది కాబట్టి. చూసారంటే అంత బాగా మిక్స్ అయ్యింది. ఒక 10-15 మినిట్స్ మగ్గించామంటే టమాటా సాఫ్ట్గా అయిపోయి చింతపండు కూడా బాగా మగ్గిపోతుంది అన్నమాట.
దీంట్లో ఎటువంటి తడి స్పూన్లు కానీ వాడామంటే అది ఊరగాయ మాత్రం పాడైపోతుంది. తడి లేని గరిటెతోటి యూస్ చేసుకోవాలన్నమాట. ఇది వేడివేడి అన్నంలోకి అండ్ టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. మూత పెట్టి ఒక 15 minutes మగ్గిద్దాము. మనం వేయించుకున్న ఆవాలు మెంతులు కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా మెత్తగా మిక్సీ పట్టేసేసుకున్నాను. మధ్య మధ్యలో కలుపుకోవాలని చెప్పాను కాబట్టి ఒకసారి మూత తీసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందాం అన్నమాట. చూస్తారంటే ఆల్మోస్ట్ టమాటాస్ అన్నీ సాఫ్ట్ అయిపోయాయి. ఇంకా కొంచెం బాగా ఉడకాలి. ఆ నీరంతా ఇముడుకుపోవాలన్నమాట. మూత పెడుతున్నాను. ఒకసారి మూత తీసి చూద్దాము. ఇంకా మూత పెట్టొద్దు, పెట్టే కొద్ది నీరు ఇంకా ఇంకుతూ ఉంటాయి. సో వాటర్ అవసరం లేదు, మూత అవసరం లేదు. కొంచెం ఉన్నాయి వాటరు, అవి వేసుకుంటే సరిపోతుంది. కారం యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఏ గ్లాస్తో అయితే సాల్ట్ వేసానో అదే గ్లాస్ తోటి కారం వేసుకుంటున్నాను అన్నమాట. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. ఈ వీడియో కనుక నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అదే గ్లాస్ తోటి కారం వేస్తున్నాను అన్నమాట. అంత బాగా పచ్చడికి మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేయాలి. మీరు కొంచెం స్పైసీ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోతుంది అనిపిస్తుంది, అందుకని ఒకటే గ్లాస్ వేసుకున్నాను అన్నమాట కారము. కారం వేసాం కాబట్టి ఒక 5 minutes అట్లా ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల పక్కన నేను పోపు పెట్టుకుంటున్నాను. పక్కన బాండీ పెట్టి ఆయిల్ వేసుకున్నాను అనమాట. పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. సో ఆయిల్ వేడెక్కే లోపల మనం మిగతా పోపు దినుసులను తీసి పక్కన పెట్టుకుంటాను. ఒకసారి పచ్చడి కలిపెట్టుకుందాము. కారం బాగా మగ్గిపోయిందనమాట. ఇప్పుడు చూసారంటే వాటర్ కూడా ఏమీ లేదు ఊరగాయలో, కంప్లీట్గా డ్రై అయిపోయినాయి వాటర్ మొత్తం. సో నేను ఇక్కడ ఆపేసేస్తున్నాను పచ్చడిని. కారం కూడా ఏం పచ్చి స్మెల్ అంతా పోయింది, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసాను. ఇక్కడ చూసారంటే పక్కన ఆయిల్ హీట్ ఎక్కింది. ఇవి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే మనము గ్రైండ్ చేసుకున్న మెంతి ఆవాల పొడి అన్నమాట ఇది. ఇవన్నీ ఇంగువ. నేను వెల్లుల్లిపాయలు లాస్ట్లో యాడ్ చేశాను అన్నమాట. అవి పచ్చిగా కొంచెం పంట కింద తగులుతుంటే చాలా బాగుంటుంది. పోపు దినుసులన్నీ వేసేసాను. ఇప్పుడు ఇంగువ కూడా వేసేస్తున్నాను. వేసేసి ఇది బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం బాగా వేగాలి. ఇది మెంతి ఆవాల పొడి వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకున్నాం అన్నమాట.
మిక్స్ చేసుకున్నాక ఇది పోపు కంప్లీట్గా చల్లారిన తర్వాత పచ్చళ్ళలో యాడ్ చేసుకుందాము. ఇప్పుడైతే నేను దీన్ని స్టవ్ ఆపేసేస్తున్నా. నేను పచ్చళ్ళలో పచ్చి వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఆయిల్లో కూడా పోపులో వేసుకొని కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని పచ్చళ్ళలోకి అంతా మిక్స్ అయ్యేలాగా వెల్లుల్లిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అక్కడక్కడ మనకు పంట కింద తగులుతుంటే అలా టేస్ట్ బాగుంటుంది. పోపు ఒక 5 minutes పక్కన పెడితే కంప్లీట్గా చల్లారిపోతుంది. అప్పుడు మనము ఈ పోపుని ఊరగాయలో యాడ్ చేసుకుందాము. పోపు కంప్లీట్గా చల్లారిపోయింది. సో నేను ఇందులో పచ్చళ్ళలోకి కలిపేస్తున్నాను అన్నమాట. వేసిన పోపునంతా ఊరగాయలోకి మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, పోపు అంతా కలిపేసేసుకొని ఇలా ఒక గాజు గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నాను అనమాట. సింపుల్ అండ్ ఈజీ ఇన్స్టంట్ టమాటా ఊరగాయ అనమాట. అదే టమాటా నిలువ పచ్చడి పెట్టాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.